నమస్తే. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ మొత్తానికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలపై నీట్ పరీక్షపై కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన చేపట్టడం, అది కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది, ఉద్రిక్తంగా మారింది. ఇక మొత్తానికైతే మాత్రం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో కూడా చాలామంది విద్యార్థులు వచ్చారు. సిజేపీ సంబంధించిన ప్రొటెస్ట్ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. చాలా వందల మంది కూడా వచ్చారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సిజేపీ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలపై కూడా ఎట్లా చూస్తారు? సార్ 23 డేస్ నుంచి హంగర్ స్ట్రైక్ స్టార్ట్, 23 డేస్ ముందు నుంచి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయింది సార్, 24th డే యాక్చువల్లీ. సార్ ఎప్పుడైతే పార్లమెంట్కి మార్చ్ చేద్దాం అనుకున్నారో ఆ రోజు వరకు గవర్నమెంట్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అదే రోజు గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా తెలుసు వెన్ ద యూత్ ఆఫ్ ఇండియా కమ్స్ ఆన్ స్ట్రీట్స్ అది ఎలా అవుతుందో, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సార్ నిన్న వచ్చాం స్ట్రీట్స్ మీదకి, జేపీ నడ్డా గారు పిలిచారు, డిస్కస్ చేశారు. సార్ వాళ్ళ కళ్ళల్లో పోలీస్ని పిలిచి కొట్టిపించారు, ఏదో చేశారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ మా ప్రకారం జేపీ నడ్డా పిలిచి మాట్లాడడం, అట్లీస్ట్ మా వాయిస్ గవర్నమెంట్ దాకా వెళ్ళడం, అది మాకు సక్సెస్గా ఫీల్ అయింది సార్. మొన్నటి వరకు అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే మాత్రం వాళ్ళ ఒక సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళ వెనుక వేరే వాళ్ళు ఉన్నారు, రకరకాల కామెంట్ చేసిన బీజేపీ అనుబంధ సంస్థలు ఈరోజు చర్చలకు పిలిచారు. ఒక కేంద్ర మంత్రి చర్చలకు పిలవడాన్ని ఎట్లా చూస్తారు? సార్ అదే అంటున్నాం కదా సార్, ఇన్ని రోజులు ఎలా అన్నారంటే యాంటీ నేషనలిస్ట్ అని ట్యాక్స్ ఇచ్చారు, ఇంకా వీళ్ళు వేరే పార్టీస్కి లింక్ అయ్యి వేరే పార్టీ హెడ్స్ ఎవరైతే ఇప్పుడు లేరో వాళ్ళు నడిపిస్తున్నారు అన్నారు. అది కాకుండా సార్ ఎవరో ఏదో ఒక టైంలో ఏదో ఒక పార్టీకి లింక్ అయి ఉండే, కానీ అతను ఆ పార్టీని వదిలేసి స్టూడెంట్స్ కోసం ముందుకు వచ్చినప్పుడు దే ట్రై టు కాల్ హిమ్ యాంటీ నేషనలిస్ట్, దే ట్రై టు కాల్ హిమ్ అ పపెట్ ఆఫ్ అంటారు ఆమ్ ఆద్మీ పార్టీ, అలా అన్నారు. కానీ అవన్నీ వినకుండా అవన్నీ ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళి స్టూడెంట్స్ కోసం నిల్చున్నాడు, స్టూడెంట్స్ కోసం కొట్లాడుతున్నారు. సోనం వాంగ్చుక్ సార్ వాళ్ళ డాడీ క్యాబినెట్ మినిస్టర్ ఉండే, 11 years ఆఫ్ ఏజ్లో అతను ఇల్లు వదిలేసి ఎడ్యుకేషన్ కోసం ముందుకెళ్దామని వచ్చారు. ఆయన మీద ఒక్క పేటెంట్ రైట్ లేకున్నా ఆయనకి ఎన్నో మా గుండెలలో పేటెంట్ ఉంది సార్. సో ఒకటే అంటున్నాం, అయినా అంత పెద్ద ఎడ్యుకేషనిస్ట్ వచ్చి మాట్లాడినప్పుడు, అంత పెద్ద ఎడ్యుకేషనిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అక్కడే మన గవర్నమెంట్ ఫెయిల్ అయింది సార్. ఒక పేపర్ లీక్, 2 పేపర్ లీక్ సార్, ఎన్ని పేపర్ లీక్స్ సార్? దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పేపర్ లీక్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా వేర్ నో వన్ ఈజ్ రెడీ టు టేక్ అకౌంటబిలిటీ. ఇవాళ గవర్నమెంట్ దీనికి అకౌంటబిలిటీ తీసుకోకపోతే రేపు పెద్దగా అయితే దానికి అకౌంటబిలిటీ తీసుకుంటే గ్యారంటీ ఏంటి? ఇవాళ ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్తో ఏం కాదు, కానీ ఆ ఒక్క రెసిగ్నేషన్తో గవర్నమెంట్కి అర్థమవుతుంది నెక్స్ట్ టైం ఏ మిస్టేక్ కాకుండా ముందు వెళ్ళాలి, ఏ మిస్టేక్ లేకుండా ప్రాపర్గా ప్రొసీడ్ అవ్వాలని. మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు ఈ ప్రొటెస్టర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఏమేం చేస్తే ఈ సమస్యకు కాస్త సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది? సార్ ఫస్ట్ థింగ్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. పేపర్ లీక్ అయింది, ఎందుకు అయింది, రీజన్స్ ఏంటి అని అకౌంటబిలిటీ తీసుకోవాలి. సెకండ్ థింగ్ సార్, ఈ అకౌంటబిలిటీ తీసుకోవడానికి ఫస్ట్ దే హ్యావ్ టు answer us with the resignation of ధర్మేంద్ర ప్రధాన్. ఆ ఆన్సర్ ఇచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆన్సర్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ ఇండియా విల్ గెట్. లాస్ట్ క్వశ్చన్, సోనం వాంగ్చుక్ ఒకవైపు అభిజిత్ దీప్కే, ఇద్దరి పైన కూడా పెద్ద విమర్శలు, వీళ్ళ వెనుక ఎవరో ఉన్నారు, వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, వీళ్ళ ఎజెండా వేరు అని రకరకాల ప్రచారాలు జరుగుతున్న వేళ ఏం చెప్తారు? సార్ అభిజిత్ డిప్కే సోనం వాంగ్చుక్ మీద అట్లా అంటున్నారు సార్. సోనం వాంగ్చుక్ గురించి వీళ్ళకి తెలుసో తెలియదో సార్, ఆయన ఆల్రెడీ ఒక హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నారు లదాఖ్ ఎడ్యుకేషన్ కోసం. ఆ రోజు కూడా ఆయన లదాఖ్ ఇండియాలో కాదా, లదాఖ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదా, ఇవాళ నేషన్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం కూర్చున్నాడు. అభిజిత్ డిప్కే వేరే పొలిటికల్ పార్టీకి ఒక టైంలో లింక్ ఉన్నాడు, ఆయనకి వేరే లింక్స్ ఉన్నాయి అంటున్నారు సార్. ఒకళ్ళు మంచి చేయడానికి వస్తే, ఒకళ్ళు గవర్నమెంట్ మీద వాయిస్ రేజ్ చేస్తే, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ఆబ్వియస్గా గవర్నమెంట్ ఇట్లాంటి ట్యాక్స్ ఇస్తాయి. ఎందుకు సార్? ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉండడానికి, వాళ్ళ తప్పు కవర్ చేయడానికి వాళ్ళ ప్రోపగాండా డివియేట్ చేయడం అదే చేస్తున్నారు సార్. డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు సార్. సార్ మీరు కూడా చూడండి, ఇన్ని రోజుల ప్రొటెస్ట్లో మీకు ఎక్కడన్నా అనిపించిందా, ఒక్క స్పీచ్లో నాకు అనిపించిందా దట్ అభిజిత్ డిప్కే సోనం వాంగ్చుక్ తప్పుగా అన్నారని? అనిపిస్తే మీరు చెప్పండి, ఇప్పుడే నేను ప్రొటెస్ట్ వదిలేసి వెళ్ళిపోతాను. ప్రొటెస్ట్ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్న, నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా, ఈ ప్రొటెస్ట్ బీజేపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకే గవర్నమెంట్ అయినా దే షుడ్ థ్యాంక్ దట్ ఇది మా తెలంగాణలో మా యూత్ స్టార్ట్ చేయలే.
మీరు ఢిల్లీలో స్టార్ట్ చేసినారు కాబట్టి అది మెల్లగా వాళ్ళు కొంచెం డీసెంట్ వాళ్ళు కాబట్టి అట్లా నడుస్తుంది. ఇదే మా తెలంగాణలో స్టార్ట్ చేసి ఉంటే నీ అమ్మ కొట్లాడి స్టేటే తెచ్చుకున్నాం రాబాయ్, మీరెంత మీ మినిస్టర్లు ఎంత నాకు అర్థం కాదు. అండ్ ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే అన్న, ఈ ప్రొటెస్ట్ అన్నది ఒక పిల్లల ఫ్యూచర్ కోసం. సార్ ఈరోజు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, 2024లో అయింది, 14లో అయింది, 15లో అయింది. ఏం మారిందన్న? అంటే మనం అవుతుంది రీ ఎగ్జామ్ పెడతారు, ఇంతేనా? ఒక అకౌంటబిలిటీ లేదా, ఒక సొల్యూషన్ లేదా? అన్నిటికంటే నాకు ఒక ఇష్యూ నాకు చాలా ఏమంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది. జనరల్గా గవర్నమెంట్ తప్పు చేస్తే పీపుల్ క్వశ్చన్ చేయాలి, పీపుల్ క్వశ్చన్ చేసి మిగతా వాళ్ళు ఆ పీపుల్కి సపోర్ట్ చేయాలి. ఈడేందన్నా నాకు అర్థం కాదు, గవర్నమెంట్ తప్పు చేస్తుంది, పీపుల్ సపోర్ట్ చేస్తే వీడు అది మాట్లాడిండు ప్రొటెస్ట్లో, ఇది మాట్లాడిండు, వీడి ప్రొటెస్ట్ కరెక్ట్ కాదు అంటారు. నాకు అర్థం కాదు. ప్రొటెస్ట్ కరెక్ట్ కాకపోతే ఈరోజు ఇంతమంది ఎందుకు వస్తారన్న? ప్రొటెస్ట్ కరెక్ట్ కాకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? ఇంతమందికి డబ్బులు ఇచ్చారంటారా? ఏది మళ్ళీ నా అకౌంట్లో చూపెట్టుర్రి అన్న. ప్రతిదీ లైఫ్లో పైసలతో కాదన్న, కొన్ని ఇన్సానియత్ అని ఒకటి ఉంటుంది, హ్యూమానిటీ అని ఒకటి ఉంటుంది. దానికి ఈ ప్రొటెస్ట్ ఈరోజు ఒక స్టెప్ ఫార్వర్డ్. ఇట్లాంటివి అవుతాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ మారితేనో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మారితేనో ఇవన్నీ కాదన్న. ఎవరి పనాలు సరిగ్గా చేసుకుంటే ఎందుకన్నా మారాలి? నేను ఉద్యోగం చేసుకుంటానా, నా పని నేను చక్కగా చేస్తే కంపెనీలు ఉంటా, లేకపోతే పీక్ బయట పడేస్తారు. అది కదా అకౌంటబిలిటీ మనం అడుగుతున్నాం. ఒక్క నార్మల్ ఎంప్లాయీకే అంత అకౌంటబిలిటీ మనం మాట్లాడుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, ఎడ్యుకేషన్ మినిస్టర్కి అకౌంటబిలిటీ అవసరం లేదా? అంటే మా ఉద్యోగాలు మేము చక్కగా చేయకపోతే పీక్ పడేస్తారు, మీ ఉద్యోగాలు మీరు చేయకపోతే మాత్రం మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేయకూడదు. మళ్ళీ మనం డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. క్వశ్చన్ చేసినోడు రాంగ్ అన్న. క్వశ్చన్ చేయడం ఎప్పటి నుండి రాంగ్ అయిందన్న? రాంగ్ కాదు కదా, క్వశ్చన్ చేయడం రాంగ్ కాదు. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. ఢిల్లీకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టూడెంట్ని, ఆమె గ్రాడ్యుయేటెడ్. ఓకే, ఇక్కడ నేను ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక రిలీజన్ గురించి నేను రాలే. ఐ కేమ్ ఫర్ మై ఫ్యూచర్, మై సిబ్లింగ్స్ ఫ్యూచర్, నా ఫ్రెండ్స్ ఫ్యూచర్ కోసం వచ్చిన. నిన్న జరిగిన దాని గురించి మనం చూస్తే అన్న, వాళ్ళ పిల్లలు అన్న వాళ్ళు ఏం తప్పు చేశారన్న, వాళ్ళని కొట్టడం న్యాయమా? ఒక క్వశ్చన్ నేను గవర్నమెంట్ అడుగుతున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ది కంట్రీ. వాళ్ళు కంట్రీలో ఏదైతే అవుతుందో వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవాలా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. అది తీసుకోకుండా స్టూడెంట్స్ మీద అటాక్స్ చేసి టియర్ గ్యాసెస్తోని అండ్ లాఠీస్కి ఉక్స్ పెట్టి నెయిల్స్ పెట్టి కొట్టడం న్యాయమా అన్నది? ఒక పాయింట్ అన్న. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు అట్లనే చేస్తారన్న. ఇప్పుడు ఇంతమంది మినిస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారన్న? దే వీన్ ఇన్ బీసీసీఐ. అమిత్ షా వాళ్ళ కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్. వాళ్ళేమో ఫారెన్ స్టార్ చదువుకుంటారు, వీళ్ళేమో ఇట్లా కష్టపడాలా అన్న? న్యాయం కాదన్న. ఇది డెమోక్రటిక్ అంటే అందరికీ ఒక రూల్ ఉండాలా. వాళ్ళకు ఒక సీట్ ఎట్లా వచ్చింది? మేము ఓట్ చేస్తే వచ్చిందన్న. మేము ఓట్ చేస్తే వాళ్ళకి వచ్చింది. యాజ్ అ యంగ్ జనరేషన్ వీ హ్యావ్ యంగ్ బ్లడ్ టు అపోజ్ ది గవర్నమెంట్. అది మా రైట్. మా రైట్ని అపోజ్ చేస్తుంటే కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడం అయినా సరే, ఓకే నన్ను కొట్టలేదు, వాళ్ళైతే నా బ్రదర్సే కదా, నా బ్రదర్స్ సిస్టర్స్. కొంతమందికి నెత్తులు పగిలిపోయినాయి, చిన్న పిల్లల్ని. వాళ్ళు ఏం పాపం చేసినా నా చిన్న పిల్లలైనా సరే వాళ్ళు రైట్ అడగడం తప్ప? రైట్ అడిగినందుకు సో కాల్డ్ మీడియా పీపుల్ ఎవరైతే గోడీ మీడియా ఉన్నారో వాళ్ళు అమ్ముడు పోయి పోలీస్ స్టేషన్ కరెక్టే, ఐ ప్రొటెస్ట్, ఐ కనెక్ట్ విత్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అన్న? వాళ్ళకు కూడా ఉంటాయి కదన్న. ఇంకో కొన్ని వీడియోస్లో చూసుకుంటే ఒక అమ్మాయి వచ్చి అడిగితే నేను కూడా పిల్లనే కదా అంటే, మీ పిల్లలు అయితే ఒకటి మా పిల్లలతో ఒకటే అని అడుగుతున్నారన్న. దానికి నాకు గవర్నమెంట్ నుంచి నాకు అకౌంటబిలిటీ కావాలి, ఆన్సర్ కావాలా. ఏదైతే మనము క్వశ్చన్ చేస్తామో అది ఆన్సర్ చేస్తే వీఆర్ ఫైన్. నీట్ ఎగ్జామ్ ఉంది, రీ ఎగ్జామ్ పెట్టినారు, ఓకే. వాట్ అబౌట్ 20 people సూసైడ్ చేసుకురన్నా, వాళ్ళకి అకౌంటబిలిటీ ఎవరు ఇస్తారన్నా? ఇప్పుడు సరే ఒకటే సింగిల్ చైల్డ్ అనుకుందాం, వాళ్ళ కష్టాలంతా జీతం వాళ్ళ కొడుకు కూతురు మీద పెడితే వాళ్ళ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించండి అన్న. మీ పాయింట్ ఆఫ్ ఏమైంది? ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నాడు? ఏ పేపర్ లీక్ కాలేదు కానీ విల్ బి కండక్టింగ్ రీనీట్ అయిందన్న. మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్లో కూడా స్కామ్ ఉందన్న. ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటే అదే ఉంటుందన్న. ఐ నీడ్ ధర్మేంద్ర ప్రధాన్ resignation and Government of India accountability and responsibility for everything is going on in this country.